సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా గురువరాజుపల్లె ప్రాంతం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చిన్న సింగమల వద్ద లారీ ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి సమావేశం కానున్నారు. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన వైసీపీ బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. చింతారెడ్డిపాలెం సమీపంలోనే సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు. జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. బిజీగా గడుపుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే మనం చూసుకున్నట్టయితే గత నెల 24వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం సొంత నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా గత నెల 27వ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ఏదైతే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కూడా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర శ్రీకారం చుట్టినట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు నిన్న తన తండ్రి సమాధి దగ్గర ఏదైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. తాను కూడా బస్సు యాత్ర చేపడుతున్నాను, ఏదైతే ఈ నెల 5వ తేదీ నుంచి కడప జిల్లాలో 8 రోజుల పాటు కూడా సరే ఆమె ఆ బస్సు యాత్ర చేయనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ప్రధానంగా కొన్ని చోట్ల బస్సు యాత్ర కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అటు పిఠాపురం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ ఇంటింటి ప్రచారంలో కూడా సరే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభతో బస్సు యాత్ర చేపడుతున్నారు. ప్రజాగలం పేరుతో అటు చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేపడతారు. 5వ తేదీ నుంచి షర్మిల బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అటు కడప ఎంపీగా కూడా సరే షర్మిలారెడ్డి పోటీ చేస్తున్నాను అంటూ కూడా సరే నిన్న ఆమె అనౌన్స్ చేయడంతో కూడా ఇప్పుడు కడప ప్రజలు ఎవరికి ఓటు వేయాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి ఒకవైపు, ఏదైతే తన తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డి ఒకవైపు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవినాష్ రెడ్డి పోటీ చేస్తుంటే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలారెడ్డి పోటీ చేస్తున్నాడు. ఒక వైఎస్ఆర్ కుటుంబం నుంచే 2 వ్యక్తులు ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేస్తూ ఉంటే ఎవరికి ఓటు వేయాలి అనేసి కూడా ఆ ప్రజల్లో ఇప్పుడు ఒక ఆలోచన అయితే మొదలైంది. ఎవరికి మేము ఓటు వేయాలి? అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లైనటువంటి షర్మిలాకి వేయాలా, తన చిన్నైనటువంటి కొడుకు అయినట్టు అవినాష్కి వేయాలా అనేసి కూడా తేల్చుకోలేని పరిస్థితిలో అట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అటు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే వైఎస్ షర్మిల గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే అవినాష్ రెడ్డి కూడా ప్రచారం కూడా గతంలో చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద తన అన్నైనట్టు అవినాష్ రెడ్డి మీద ఇప్పుడు పోటీకి సై అంటున్నారు షర్మిల. అయితే ఏదైతే అధికార పార్టీ మాత్రం కేవలం తమ సంక్షేమాలు అభివృద్ధి తమకు శ్రీరామ రక్ష తమని మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చోబెడుతుందంటూ కూడా సరే అధికార పార్టీ చెప్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షాలు కూటమి మాత్రం ఒకటే చెప్తుంది. ఏదైతే 5 సంవత్సరాలుగా అవినీతితో నిండికిపోయింది రాష్ట్రం, పేద ప్రజలకు ఏది అందలేని పరిస్థితి అయితే కూడా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాము, ఈసారి ప్రజాపాలన వస్తుంది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా కూడా సరే ప్రజలు ముందుండారనేసి కూడా అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఓ పక్క ఏదైతే కూటమిలో భాగంగా అటు జనసేనకి కొంతమంది చోట్ల ఏదైతే తెలుగుదేశానికి టికెట్ రాకుండా కొంతమంది జనసేన అభ్యర్థులకు ఉంది, కొంత చోట జనసేన అభ్యర్థులు కాకుండా టీడీపీకి సంబంధించిన వారికి బీజేపీకి సంబంధించిన వారికి కూడా టికెట్ రావడంతో కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు కూడా అసంతృప్తి అయితే ఉంది. ఏదైతే అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదైతే సభలు నిర్వహిస్తున్నారో ప్రచారం నిర్వహిస్తున్నారో ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే అసమృద్ధి ఉందో వాళ్ళని అక్కడ పిలిపించుకొని వాళ్ళని కూడా బొజ్జగించి పార్టీకి పనిచేయాలనేసి కూడా పిలిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ గిన్నా 6 టీవీ తిరుపతి.